नमस्ते जी। अथ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कार। మనము 25వ అభ్యాసంలో నియమాల వరకు చెప్పుకున్నాము. అందులో నిన్న జలాం జస్ జసి అనే సంధి చెప్పుకున్నాము 26వ అభ్యాసంలో. 26వ అభ్యాసంలో కోశము వ్యాకరణం చెప్పుకున్న తర్వాత మనము నియమం 66 చెప్పుకున్నాము. జలా జస్ జసి జల్లు వర్ణముల స్థానంలో అంటే వర్గాల యొక్క ప్రథమాక్షరాలు కానీ, వర్గాల యొక్క ద్వితీయాక్షరాలు కానీ, వర్గాల యొక్క తృతీయ అక్షరాలు కానీ, వర్గాల యొక్క చతుర్థ అక్షరాలు కానీ ఉంటే వాటి స్థానాల్లో అదే వర్గం యొక్క 3వ అక్షరం వస్తుంది. కానీ పక్కన వర్గాల యొక్క తృతీయ అక్షరాలు కానీ, చతుర్థ అక్షరాలు కానీ ఏదో ఒక వర్ణం పక్కన ఉంటే అప్పుడు అదే వర్గం యొక్క 3వ అక్షరం వస్తుందని చెప్పి జలాం జస్ జసి అనే సంధి గురించి మనం చెప్పుకున్నాము. జసత్వ సంధి. ఫస్ట్ సో నిన్న చెప్పిన వాటిలో ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? 66వ నియమంలో ఫస్ట్ ప్రకృతం అనుసరామ. ఇప్పుడు నియమం 67 రాసుకోండి. నియమం 67 నీట్గా రాసుకోండి. ఇక్కడ మనం భూతకాలంలో తాక్ తవత్ ప్రత్యయాన్ని ఉపయోగించాము. లంగులకాలం ఉపయోగించకుండా ఆ పట్ట ఆ లిఖత్ ఆ గచ్చత్ అలా చెప్పకుండా అదే అర్థాన్ని చెప్పడం కోసము కృత్య ప్రత్యయము, కృదంత ప్రత్యయము, తా తవతు ప్రత్యయాన్ని ద్వారా కూడా భూతకాలం యొక్క అర్థం ఎలా ఉంటుందో చూశాము. ఇప్పుడు అదే విధంగా వర్తమాన కాలం లట్లకాలం ఉంటుందా, భవతి భవతః భవంతి, పఠతి పఠతః పఠతి, అదే అర్థాన్ని చెప్పడం కోసము లట్లకారం కాకుండా, లకారం రూపం కాకుండా ప్రత్యయాలతో కూడా ఆ వర్తమాన కాలం యొక్క అర్థాన్ని ప్రత్యయాల ద్వారా ఎలా చెప్పగలుగుతాం అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశము. రాసుకోండి. నియమం 67 నీట్గా రాసుకోండి. ఉన్నాడు, ఉన్నాడు వర్తమానంగా ఉన్నాడు, ఉండేవాడు, ఉన్నాడు ఉండేవాడు ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యాలను, ఉన్నాడు ఉండేవాడు ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యాలను తయారు చేయడం కోసం, ఉన్నాడు ఉండేవాడు ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యాలను తయారు చేయడం కోసం, ఉన్నాడు ఉండేవాడు ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యాలను తయారు చేయడం కోసం సంస్కృతంలో శత్రు ప్రత్యయాన్ని ఉపయోగిస్తాము. ఏమి ఉపయోగిస్తుంది సంస్కృతంలో? అంటే ఉన్నాడు ఉండేవాడు అని జరుగుతున్న పనులు ఆ కాలంలో ఇలా ఉండేవాడు వర్తమానం చెప్తున్నాడు, అలాంటి అర్థాన్ని చెప్పడం కోసము శత్రు ప్రత్యయాన్ని ఉపయోగిస్తాము. శత్రు ప్రత్యయాన్ని ఉపయోగిస్తాము. ఈ ప్రత్యయము పరస్మైపై ధాతు, ఈ ప్రత్యయము పరస్మై లట్లకార స్థానంలో వస్తుంది. ఈ ప్రత్యయము పరస్మై పదార్థు లట్లకార స్థానం, లట్లకార స్థానంలో ఈ శత్రు ప్రత్యయం వస్తున్నాం అన్నమాట. అంటే లట్లకారం అంటే వర్తమాన కాలం, అంటే వర్తమాన కాలం చెప్పేటప్పుడు లట్లకారం ఉపయోగిస్తాం. ఇప్పుడు అదే లట్లకారంలో
అతి అత అంతి అలా కాకుండా శత్రు ప్రత్యయాన్ని తెచ్చుకుంటున్నాడు. ఈ ప్రత్యయమును పరస్మై పద ధాతు లట్ లకార స్థానంలో వస్తుంది. పరస్మై ధాతు లట్ లకార స్థానంలో వస్తుంది. పరస్మై పద ధాతు లట్ లకార స్థానంలో వస్తుంది. ఈ శత్రు ప్రత్యయానికి ఈ శత్రు ప్రత్యయం వస్తుంది చెప్పా కదా. ఈ శత్రు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఈ శత్రు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే అత్తు మిగులుతుంది. ఏమిగులుతుంది? అత్తు మిగులుతుంది. ఈ శత్రు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే అత్తు మిగులుతుంది. ఈ శత్రు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే అత్తు మిగులుతుంది. అంటే శత్రువులో ఉండే రుకారం వెళ్ళిపోతుంది, శత్రువులో మొత్తం షకారం వెళ్ళిపోతున్నాం. షా వెళ్ళిపోతుంది అంటే షాల ఆ ఉంటుంది, త్రువులో ఉండే రుకారం వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఏమవుతుంది? అత్తు మిగులుతున్నాం అంట. అందుకే అనుబంధ లోపం చేస్తే డైరెక్ట్ ఏమంటే అత్తు మిగులుతుంది అని చెప్పాం. అత్తు మిగులుతుంది. ఓకేనా? ఈ శత్రు ప్రత్యయాన్ని ఉపయోగించి ఇది ఒక పారాగ్రాఫ్ పెట్టి నెక్స్ట్ పారాగ్రాఫ్ రాసుకోండి. ఈ శత్రు ప్రత్యయాన్ని రెండో పారాగ్రాఫ్ రాసుకోండి. నేను కంటిన్యూ రాశాను, మీరు రెండో పారాగ్రాఫ్ రాసుకోండి. ఈ శత్రు ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడానికి, ఇప్పుడు శత్రు ప్రత్యయం వచ్చింది కదా, ఈ శత్రు ప్రత్యయం వచ్చిన తర్వాత రూపం ఎలా తయారవుతుంది అది చెప్తున్నాం. ఈ శత్రు ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడానికి సరళమైన ఉపాయము లేదా పద్ధతి సరళమైన ఉపాయము లేదా పద్ధతి అంటే ఈ శత్రు ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం ఎలా తయారు ఒక స్థూల గుర్తు, అంటే మనం సరళంగా ఆ రూపం తయారు చేయడానికి ఒక పద్ధతి ఒక ఉపాయం చెప్తున్నారు ఇక్కడ. అదేంటంటే రాసుకోండి. సరళమైన ఉపాయం లేదా పద్ధతి ఏంటంటే పరస్మై పద ధాతు లట్లకారం, పరస్మై పద ధాతు లట్లకారం, పరస్మై పద ధాతునకు రాయండి. పరస్మై పద ధాతునకు లట్లకారం ప్రథమ పురుషం, లట్లకారం ప్రథమ పురుష బహువచనంలో పరస్మై పద ధాతువునకు లట్లకారం ప్రథమ పురుష బహువచనంలో ఏమొస్తుందండి? పట్టధాతుకి పఠంతి అని రూపం వస్తుంది. పట్టధాతుకి ఏమొస్తుంది? బహువచనంలో పట్టధాతుకి పఠంతి అని రూపం వస్తుంది. పట్టధాతుకి పఠంతి అని రూపం వస్తుంది. ఇందులో అంటే ఈ పఠంతి రూపంలో అంతిమ ఇకారము, పఠంతిలో ఈ ఉందిగా, అంతిమ ఇకారము మరియు మధ్యలో ఉన్న నకారము తీసివేస్తే ఏం చేయాలంట? పఠంతిలో అంతిమ ఇకారం తీసేయండి. మధ్యలో నా ఉందిరా, మధ్యలో ఉన్న నకారం తీసివేస్తే శత్రు ప్రత్యయం యొక్క రూపం వస్తుంది. మధ్యలో ఉన్న నకారం తీసివేస్తే శత్రు ప్రత్యయం యొక్క రూపం వస్తుంది. మధ్యలో ఉన్న నకారం తీసివేస్తే శత్రు ప్రత్యయం యొక్క రూపం వస్తుంది. ఓకేనా? చూడు ఎంత సింపుల్ గా ఉంది అంటే, ఏదైనా లట్లకారం ప్రథమ పురుషం బహువచనం, పఠంతి కావచ్చు, గచ్చంతి కావచ్చు, నమంతి, లిఖంతి, ఖాదంతి, ఇలాంటివన్నీ రాసుకోవచ్చు. పిబంతి,
క్రీడంతి. ఇలాగా బహువచన రూపం ఏదైతే ఉందో దాంట్లో ఏం చేయాలి, అంతిమ ఈకారం తీసివేయండి, మధ్యలో ఉన్న నకారం తీసివేస్తే ఏమవుతుంది, మిగిలిన రూపం ఏదైతే ఉందనే పటత్ మిగులుతుందన్నమాట. అదే శత్రుపత్యం యొక్క రూపం. డైరెక్ట్ గా శత్రుపత్య రూపం అదే మిగులుతుందన్నమాట. అది చెప్పాడు ఇక్కడ. సో మధ్యలో నకారం తీసివేస్తే శత్రుపత్యం యొక్క రూపం వస్తుంది. ఏం మిగులుతుంది దానికి, తీసివేస్తే ఏమవుతుంది, శత్రుపత్యం యొక్క రూపం ఏమొచ్చింది, పటత్ అని వస్తుంది అన్నమాట. అదే కదా ఇప్పుడు తకారంలో ఈకారం తీసేసాం, మళ్ళీ నా తీసేసాం, ఏం మిగులుతుంది, తాలో ఏ తీసేస్తే అనంతం ఉంటుంది, మధ్యలో నకారం తీసేసాము, అప్పుడు పటత్ మిగులుతున్నాడు. ఇది పటత్ని శత్రుపత్యం యొక్క రూపం. అంటే పటుధాతు చేత లట్లకార స్థానంలో శత్రుపత్యం తీసుకొస్తే ఇది వస్తుంది అన్నమాట. ఓకేనా. అందుకే సింపుల్ గా ఒక మెథడ్ ఏం చెప్పారు, ప్రథమ పురుష బహువచనంలో ఏదైతే రూపం వస్తుందో ఆ బహువచన రూపంలో అంతిమ ఈకారాన్ని మధ్యలో ఉన్న నకారాన్ని తీసివేస్తే వచ్చే రూపం ఏదైతే ఉందో, వచ్చే రూపం ఏదైతే మిగులుతుందో అదే శత్రుపత్యం యొక్క రూపము. ఓకే, అది చెప్పి శత్రుపత్యం యొక్క రూపం వస్తుంది. ఇప్పుడు ఈ శత్రుపత్యం యొక్క రూపం అంటే పటత్ మిగిలినదా, పటత్ మిగిలిన తర్వాత ఇక్కడ రాసుకోండి, శత్రుపత్యం యొక్క రూపం వస్తుంది. ఏమొస్తుంది, బ్రాకెట్ రాయండి, పటత్ వస్తుంది రాయండి. శత్రుపత్యం యొక్క రూపం పటత్ రూపం వస్తుంది. మహోదయ నకారం ఈకారం తీసేస్తే పఠత వస్తుంది కదా మహోదయ. ఏంటండి, నకారము ఈకారము తీసేస్తే పఠత మిగులుతుంది కదా. ఎందుకు వస్తుందండి, మిగులుతుంది కదా. అవునవును, సకాలం తీసివేస్తే కేవలం మిగులుతుంది, మనకు హలంత మిగులుతుంది కదా. హలంత మిగులుతుంది, కరెక్ట్ మహోదయ. కాబట్టి హలంత మిగులుతుంది కాబట్టి పటతే మిగులుతుంది అన్నమాట. పటత్ గచ్చత్ అలా మిగులుతుంది. ఓకేనా. సో పటత్, అందుకే శత్రుపత్యం యొక్క రూపం పటత్ వస్తుంది. అదే శత్రుపత్యం యొక్క రూపం ఏమొస్తుంది, పటత్ వస్తుంది. ఓకేనా. అంటే ఇప్పుడు పటత్ వచ్చింది కదా, ఈ పటత్ శబ్దానికి పుల్లింగంలో రూపం రాస్తే ఎలా వస్తుంది, పుల్లింగంలో ఏ శబ్దానికి సమానం నడుస్తుందో అది చెప్పుకుంటున్నాడు. పటత్ యొక్క రూపం వస్తుంది, శత్రుపత్యం యొక్క రూపం పటత్ వస్తుంది. ఇప్పుడు ఈ శత్రు ప్రత్యయం యొక్క రూపం అంటే పటత్ యొక్క రూపం. ఇప్పుడు ఈ శత్రు ప్రత్యయం యొక్క రూపం అంటే పటత్ యొక్క రూపం పుంలింగంలో గచ్చత్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. పుల్లింగంలో అయితే గచ్చత్ శబ్దానికి సమానంగా నడుస్తుంది, పుంలింగంలో గచ్చత్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. అంటే పటత్ శబ్దం ఎలా నడుస్తుందంట, గచ్చత్ శబ్దానికి సమానంగా. ఆ గచ్చత్ శబ్దం నేర్చుకోవాలి, మరి మీరు గ్రూపులు పెట్టి పెడతారు, అది చూసి రాసుకోండి. గచ్చత్ గచ్చన్ గచ్చంతౌ గచ్చంతః గచ్చంతం గచ్చంతౌ గచ్చతః అలా రూపం వస్తుంది. సేమ్ దీనికి సమానంగానే పటత్కి పఠన్ పఠంతౌ పఠంతః పఠంతం పఠంతౌ పఠతః అలా రూపం వస్తుంది అన్నమాట. అందుకే రాసుకోండి. ఇప్పుడు ఈ శత్రు ప్రత్యయం యొక్క రూపము పుంలింగంలో గచ్చత్ శబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో అయితే గచ్చత్ శబ్దానికి సమానంగా, అదే ఇదే శబ్దానికి స్త్రీలింగం రాయాలనుకోండి, స్త్రీలింగంలో అయితే దీర్ఘ ఈకారం చేర్చుకొని, స్త్రీలింగంలో అయితే దీర్ఘ ఈకారం చేర్చుకొని అంటే పటత్కు దీర్ఘ ఈకారం చేసినాం అనుకోండి, పటతి అయిపోతున్నాం అన్నమాట. అలాగా దీర్ఘ ఈకారం చేర్చుకొని నదీ శబ్దానికి సమానంగా అదే విధంగా నపుంసకలింగంలో అయితే, అంటే ఈ పట శబ్దానికే పుల్లింగంలో ఎలా నడుస్తుంది అంటే శత్రుపత్యంతో వచ్చిన, అంటే ఏ ధాతువుకైతే శత్రుపత్యం తీసుకొస్తే ఏది రూపం తయారవుతుందో ఆ రూపము పుల్లింగంలో ఎలా నడుస్తుంది, స్త్రీలింగంలో ఎలా నడుస్తుంది, నపుంసకలింగంలో ఎలా నడుస్తుందో చెప్పుకున్నాము. పుల్లింగంలో ఏం చెప్పుకున్నాము,
గచ్చతి శబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో నదీ శబ్దం. నదీ శబ్దానికి దీనికి ఈకారం చేర్చుకొని నదీ శబ్దానికి సమానంగా. అదే విధంగా ఇప్పుడు రాసుకోండి. అదే విధంగా నపుంసకలింగంలో అయితే జగత్ శబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది. జగత్ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. జగత్ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. ఓకేనా? అంటే జగత్ శబ్దానికి అంటే జగత్, జగతి, జగంతి, జగత్, జగతి, జగంతి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. నపుంసకలింగంలో తకారాంత నపుంసకలింగం. జగత్, జగతి, జగంతి. అక్కడ పఠత్, పఠతి, పఠంతి, పఠత్, పఠతి, పఠంతి, పఠతా, పఠద్భ్యాం, పఠద్భిః, పఠతే, పఠద్భ్యాం, పఠద్భ్యః, పఠతః, పఠద్భ్యాం, పఠద్భ్యః ఇలాగ నడుస్తాయి అన్నమాట. జగతః, జగద్భ్యాం, జగద్భ్యః, జగతః, జగతోః, జగతాం, జగతి, జగతోః, జగత్సు, హే జగత్, హే జగతి, హే జగంతి. ఇలాగా జగత్ శబ్దానికి సమానంగా పఠత్ శబ్దం యొక్క పఠత్, పతత్, పతత్, పతతి, పతంతి కింద పడుతున్నాడు అలాంటి అర్థంలో. అలా ప్రతి ధాతు ఏదైనా కావచ్చు, ధాతువుతో శత్రు ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు ఏది రూపం తయారవుతుందో అది పుల్లింగంలో రాసేటప్పుడు గచ్చతి శబ్దానికి సమానంగా రాయాలి, స్త్రీలింగంలో నదీ శబ్దానికి సమానంగా రాయాలి దీర్ఘ ఈకారం చేర్చుకొని. నపుంసకలింగంలో అయితే జగత్ శబ్దానికి సమానంగా రాయాలి. ఓకేనా? అది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం మనము. అస్తు. ఇప్పుడు దాంట్లో కంటిన్యూ రాసుకోండి. కొన్ని ఉదాహరణ రాసుకొని ఇప్పుడు చెప్పాం కదా, వాటికి ఉదాహరణలు ఎలా ఉంటాయి. అదేవిధంగా నపుంసకలింగంలో జగత్ శబ్దానికి సమానంగా రూపాలు వస్తాయి. ఇప్పుడు కింద రూపాలు ఇచ్చాం, రాసుకోండి ఎట్లా ఉంటాయి. ఉదాహరణ పెట్టి రాసుకోండి. ఉదాహరణ అంటే శత్రుపత్యం యొక్క రూపాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చెప్పేది పైన అదే విధంగా ఎగ్జాంపుల్ ఇచ్చామట. శత్రుపత్యం యొక్క రూపాలు పఠధాతుకి ఏమొస్తుంది? పఠధాతుకి ప్రథమ పురుషు బహువచనం ఏమొస్తుంది? పఠంతి వస్తుంది. ఏమొస్తుంది? పఠంతి వస్తుంది. ఆ పఠంతిలో ఏం చెప్పాము? ఆ పఠంతిలో ఉండే అంతిమ వికారము మధ్యలో ఉండే నకారం తీసివేస్తే పఠ అంటే శత్రుపత్యం యొక్క రూపం వస్తుంది. అదే ఇచ్చాము పక్కన. పట్ అనేది పఠంతిగా బహువచనంలో వస్తుంది. దానికి అంతిమ ఈకారము మధ్యలో ఉండే నకారం తీసివేస్తే పఠత్ వస్తుంది. ఓకేనా? ఇది శత్రుపత్యం యొక్క రూపం. నెక్స్ట్ రాసుకోండి లిఖ్ ధాతు. లిఖ్ ధాతుకి వర్తమాన కాలం లట్ లకారం ప్రథమ పురుష బహువచనం వస్తుంది. లిఖతి, లిఖతః, లిఖంతి. ఆ లిఖంతిలో అంతిమ ఈకారము మధ్యలో ఉండే నకారం తీసివేస్తే ఏమి మిగులుతుంది? లిఖత్ అలా మిగులుతుంది అన్నమాట. అంటే పఠత్ అంటే చదువుతూ. ఈ శత్రుపతి ఏ అర్థంలో వస్తుంది? వర్తమాన కాలం చెప్పడం కోసం వస్తుందండి. శత్రుపతి ఏ అర్థంలో వస్తుంది? వర్తమాన కాలం చెప్పడం కోసం వస్తుంది. దాన్ని ఇంక ఈ పాయింట్ యాడ్ చేసుకుంటే మంచిది. ఈ కావాలంటే బ్రాకెట్ రాసుకోండి నియమం కిందనే. ఈ శత్రుపత్యం అనేది వర్తమాన కాలంలో వస్తుంది. అంటే వర్తమాన కాలం యొక్క అర్థాన్ని చెప్పడం కోసం వస్తుంది అని రాసుకోండి కావాలంటే. అస్తు. సో పఠత్ అంటే చదువుతూ, లిఖత్ అంటే రాస్తూ ఉన్నాడు, రాస్తూ అని అలాగా. నెక్స్ట్ కురు ధాతుకి ఏమొస్తుంది? బహువచనంలో కురువంతి, కరోతి, కురుతః, కురువంతి వస్తుంది కదా. ఆ కురువంతిలో అంతిమ ఈకారము మధ్యలో ఉండే నకారం తీసివేస్తే ఏమవుతుంది? కురువత్ అంటే చేస్తూ. ఇది శత్రుపత్యం యొక్క రూపం, చేస్తూ. నెక్స్ట్ గమ్ ధాతుకి వస్తుంది గచ్చంతి. గమ్ ధాతుకి వస్తుంది గచ్చంతి. దానికి అంతిమ ఈకారము మధ్యలో నకారం తీసివేస్తే గచ్చత్ అలా వస్తుంది. ఏమొస్తుంది? గచ్చత్ అంటే వెళ్ళుతూ. గచ్చత్ అంటే ఏంటి? వెళ్ళుతూ. హస్తాతుకి హసంతి. హస్తాతుకి ఏమొస్తుంది? హసంతి. దానికే అంతిమ ఈకారం మధ్యలో ఉండే నకారం తీసివేస్తే హసత్. ఇది శత్రుపత్యం యొక్క రూపం వచ్చింది. అంటే దాని అర్థం వస్తుంది నవ్వుతూ. దీనికి పుల్లింగం అంటే హసత్, హసన్, హసంతౌ, హసంతః. స్త్రీలింగంలో అయితే హసతి, హసత్యౌ, హసత్యః. నపుంసకలింగంలో అయితే హసత్, హసతి, హసంతి. జగత్, జగతి, జగంతి లెక్క అలాగ మార్చుకోవాలి సందర్భాన్ని బట్టి. అస్తు. పచ్చధాతుకి ఏమొస్తుంది బహువచనంలో?
పచదాత్కి లట్లకార ప్రథమ పురుష బహువచనంలో పచతి పచతః పచంతి. దానికి అంతిమ ఈకారం మధ్యలో నకారం తీసివేస్తే ఏమవుతుంది? పచత్ అంటే వండుతూ. పచత్ అంటే ఏమిటి? వండుతూ. నెక్స్ట్ దృశ్ ధాతు. దృశ్ ధాతుకి ఏమొస్తుంది? పశ్య వస్తుంది. పశ్య అంటే పశ్యతి, పశ్యతః, పశ్యంతి. పశ్యంతి రూపం వచ్చిందన్నమాట. పశ్యంతి. దానికే పశ్యంతి వచ్చిందా? అంతిమ ఈకారం మధ్యలో నకారం తీసేస్తే పశ్యత్ వస్తున్నాడు. ఏమొస్తుంది? పశ్యత్. పశ్యత్. నెక్స్ట్ స్థా ధాతు. ఏ ధాతు? స్థా ధాతు. స్థా ధాతుకి తిష్టతి, బహువచనం తిష్టతి, తిష్టతః, తిష్టంతి వస్తుంది బహువచనంలో. తిష్టంతి. అంతిమ ఈకారము మధ్యలో ఉండి నకారం తీసివేసి తిష్టత్ వస్తున్నాడు. తిష్టత్ అంటే కూర్చుంటూ లేదా నిలబడుతూ, ఉంటూ, కూర్చుంటూ, లేదంటే తిష్టం, తిష్టంతో, తిష్టంతః నిలబడుతూ వెళ్ళినాడు అనమాట. నిలబడుతూ ఉన్నాడు అలాంటి అర్థంలో. పశ్యతని చూస్తూ ఉన్నాడు. చూస్తూ అంటే చూస్తూ ఉన్నాడు అని అర్థం. నెక్స్ట్ పాదాదికి ఏమొస్తుంది? బహువచనంలో పిబంతి. అంతిమ ఈకారము మధ్యలో నకారం తీసివేస్తే పిబత్ వచ్చిందన్నమాట. పిబత్. మిగిలి తీసివేసిన ఏంది మిగులుతుంది? అదే షట్టు ప్రత్యయం యొక్క రూపం అనమాట. సింపుల్ గా పిబత్ అంటే త్రాగుతూ వస్తుంది. త్రాగుతూ. నెక్స్ట్ గ్రాధాతుకి. గ్రాధాతుకి ఏమొస్తుంది? గ్రాధాతుకి జిగ్రంతి. జిగ్రతి, జిగ్రతః, జిగ్రంతి. ఓకేనా? గ్రాధాతుకి జిగ్రంతి. దానికే షట్టు ప్రత్యయం యొక్క రూపం వస్తుంది జిగ్రత్. జిగ్రత్ అంటే వాసన చూస్తూ. వాసన చూస్తూ. ఇది షట్టు ప్రత్యయం యొక్క రూపం అండి. ఓకేనా? ఇలా ఉంటుంది. షట్టు ప్రత్యయం తీసుకొని వర్తమాన కాలం అర్థాన్ని బోధిస్తుంది అన్నమాట. ఏం బోధిస్తుంది? వర్తమాన కాలం యొక్క అర్థాన్ని బోధిస్తుంది. మనకు చెప్పుకునేదా? పఠత్ చదువుతూ, లిఖత్ వ్రాస్తూ, కురువత్ చేస్తూ, గచ్చత్ వెళుతూ. అంటే దానికి ఉన్నాడు అస్ధాతును ఉపయోగించుకున్నాం అనుకోండి, ఉన్నాడు వస్తున్నాడు. అసత్, అసన్, అస్తి అంటే నవ్వుతూ ఉన్నాడు. పచత్, పచత్తే నకారంగా మారిపోతుంది. చూడు, అన్నిట్లో లిఖత్, కురువత్, గచ్చత్ ఉంది. అన్నిట్లో తకారం ఉంది. అతి మిగిలింది కదా, అంతిమ తకారం నకారంగా మారిపోతుంది. ప్రథమ విభక్తి ఏకవచనంలోకి వచ్చేసరికి ఈ తకారం ఏ విధంగా మారిపోతుంది? నకారంగా మారిపోతుంది. అందుకే ప్రథమ విభక్తి ఏకవచనంలో పఠత్కి పఠన్, పఠంతో, పఠంతః. లిఖత్కి లిఖన్, లిఖంతో, లిఖంతః. గచ్చత్కి గచ్చన్, గచ్చంతో, గచ్చంతః. హసత్కి హసన్, హసంతో, హసంతః. పచన్, పచంతో, పశ్చంతః. పశ్యన్, పశ్యంతో, పశ్యంతః. తిష్టన్, తిష్టంతో, తిష్టంతః. పిబన్, పిబంతో, పిబంతః. జిగ్రన్, జిగ్రంతో, జిగ్రంతః. జిగ్రంతం, జిగ్రంతో, జిగ్రతః. అలాగా మన గచ్చని శబ్దానికి సమానంగా మొత్తం పుల్లింగంలో నడిపించుకోవాలి. స్త్రీలింగంలో నది శబ్దానికి సమానంగా నడిపించుకోవాలి. నపుంసకలింగంలో జగత్ శబ్దానికి సమానంగా నడిపించుకోవాలని చెప్పుకున్నాం. ఓకేనా? ఈ రకంగా షట్టు ప్రత్యయం యొక్క రూపాయలు ఎలా ఉంటాయో కొన్ని ఉదాహరణలు మనం చూసాము. దీన్ని ఆధారం చేసుకొని అన్ని చోట్ల ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఈ రకంగా రూపం కనిపించిందంటే షట్టు ప్రత్యయం యొక్క రూపం అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఓకే గురుగారు? జీ గురుగారు జీ చెప్పండి. స్త్రీలింగ రూపం ఒక శబ్దం చెప్పరా? ఇప్పుడు పఠత్ ఉంది. పఠతికే దీర్ఘీకారం చేర్చండి. దీర్ఘీకారం చేస్తే ఏమవుతుంది? హలంతానికి ఈ అయిపోతుంది. పఠతి. ఓకేనా? అప్పుడు నది, నది, నద్యౌ, నద్య. దీర్ఘీకారం చేర్చుకొని అని చెప్పాను. ఓకే, అర్థమైంది, అర్థమైంది. దీర్ఘ ఈకారం చేర్చుకొని రాయాలి మనం. అలాగే, అర్థమైంది. జీ నెక్స్ట్ అందరినీ మ్యూట్ ఆల్ చేయండి మహోదయ. షట్టు ప్రత్యయాంతం. షట్టు ప్రత్యయాంతం యొక్క రూపము కింద రాసుకోండి. శత్రు ప్రత్యయాంతం తరువాత అంటే శత్రు ప్రత్యయం ఉపయోగించిన తర్వాత, శత్రు ప్రత్యయాంతం తరువాత, శత్రు ప్రత్యయాంతం తరువాత అర్థానుసారంగా, దేనికి అనుగుణంగా? అర్థానికి అనుగుణంగా, అర్థానుసారంగా
అర్థానుసారంగా అసధాతు యొక్క లట్లకారము లేదా లంఘలకారం ఉపయోగించాలి. అసధాతు యొక్క లట్లకారం కానీ లేదా అంటే అసధాతునకు లట్లకారం లేదా అసధాతునకు లంఘలకారం. అసధాతు యొక్క లట్లకారం లేదా లంఘలకారం ఉపయోగించాలి. ఇది అర్థానుసారంగా. వర్తమాన కాలం ఉంటే లట్లకారం ఉపయోగిస్తాము, భూతకాలంలో ఉన్న కొన్ని లంఘలకారం ఉపయోగించుకుంటామంట. అది అర్థానుసారంగా అంటే అసధాతు యొక్క లట్లకారము లేదా లంఘలకారం ఉపయోగించాలి. ఓకేనా? ఉదాహరణకి ఇచ్చిన కింద సహ పఠన్ అస్తి. ఇప్పుడు అంటే శత్రు ప్రత్యయం వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అసధాతును ఉపయోగించాలండి. ఏమి ఉపయోగించాలి? అసధాతును ఉపయోగించాలి. లట్లకారం కావచ్చు, లంఘలకారం కావచ్చు, లింగులకారం కావచ్చు. అంటే ఉపయోగించాలి. శత్రు ప్రత్యయం ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా అసధాతు వస్తుంది, వేరే ధాతు ఏది రాదు. శత్రు ప్రత్యయం తయారు చేసిన తర్వాత ఏది రూపం వస్తుందో, ఇప్పుడు మనం చెప్పిన పటత్తు, లిక్కత్తు, కరువత్తు, ఈ శబ్దానికి పక్కన ఎల్లప్పుడూ అసధాతు యొక్క రూపమే ఉంటుంది, వేరే రూపం ఉండటానికి అవకాశం లేదు. ఇదే రూపం ఉంటుందండి. అసధాతు గానీ అస్థి, స్థః, సంతి, అసి, స్థః, స్థ, అస్మి, స్వః, స్మః ఇదే ఉపయోగించాలి. లేదా లంఘలకారంలో ఆసీత్, ఆస్తాం, ఆసన్, ఆసీహి, ఆస్తం, ఆస్త, ఆసం, ఆస్వ, ఆస్మ ఇలాగా లంఘలకారం అయితే. అదే భవిష్యత్ కాలం అయితే భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి అది ఉపయోగించాలి. అసధాతుకి భవిష్యత్తు వస్తుందండి. భూధాతు కూడా భవిష్యత్తు వస్తుంది. అసధాతు కూడా భవిష్యత్ కాలంలో భవిష్యతే వస్తుంది. భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి అని. ఓకే. సో ముఖ్యమైన బిందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ శత్రు ప్రత్యయాంతం తర్వాత అర్థానుసారంగా అసధాతుని ఉపయోగించాలి. అంటే అసధాతు యొక్క లట్లకారం లేదా లంఘలకారం ఉపయోగించాలి అని అర్థం. ఓకేనా? లేదా భవిష్యత్ కాలం అయితే లిరుట్లకారం రాసుకోవచ్చు. లట్లకారము లేదా లంఘలకారాన్ని లేదా లిరుట్లకారాన్ని ఉపయోగించాలి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? ఇక్కడ ఈ రెండింటికి ఉదాహరణ ఇచ్చారు కాబట్టి అది సామాన్యంగా చెప్పుకున్నాం. ఉదాహరణ రాసుకొని సహ పఠన్ అస్తి, అతడు నవ్వుతూ ఉన్నాడు. ఇది లట్లకారంలో. అదే దీనికి మనం ద్వివచనం మార్చాలనుకున్నాండి. అతడు వాళ్ళిద్దరు నవ్వుతూ ఉన్నారు అంటే తౌ పఠంతౌ స్తః. సహ పఠన్ అస్తి అన్నాం కదా, దీనికి ద్వివచనంలో తౌ పఠంతౌ స్తః వాళ్ళిద్దరు చదువుతూ ఉన్నారు. తే పఠంతః సంతి వాళ్ళిద్దరు చదువుతూ ఉన్నారు. అలాగే మార్చుకోవచ్చు. పఠన్, పఠంతౌ, పఠంతః. ఓకేనా? అస్తు. చెప్పిన క్రియాపదం మాత్రం అంతిమంలో అసధాతుని ఉపయోగించాలి. అస్తు. రెండో ఉదాహరణ ఏంటి? సహ పఠన్ ఆసీత్. సహ పఠన్ ఆసీత్ అతడు చదువుతూ ఉండేవాడు. ఏదో మనం కథలు చెప్పేటప్పుడు ఆ టైంలో అతను చదువుతూ ఉండేవాడండి, రాస్తూ ఉండేవాడండి, వెళ్తూ ఉండేవాడండి అని ఏదో ఒక ఇతిహాసం చెప్పుకుంటే ఇలా ఉపయోగిస్తామట. అతడు చదువుతూ ఉండేవాడు అలాగా. సహ పఠన్ ఆసీత్ అంటే అతడు చదువుతూ ఉండేవాడు అని చెప్పి. ఓకేనా? ఓకే అండి. సో ఇవి మనము శత్రు ప్రత్యయంతో వచ్చేటువంటి రూపాలు ఏ విధంగా ఉంటాయో అది చెప్పుకున్నాం. సో ముఖ్యమైన అంశాలు ఏంటి? ధాతువు చేత శత్రు ప్రత్యయం వచ్చిన రూపం ఎలా ఉంటుంది అది రూపం చూసాము. దానికి ఒక సరళమైన పద్ధతి చెప్పుకున్నాము. లట్లకారం అంటే ఏదైనా ధాతు యొక్క లట్లకారం ప్రథమ పురుష బహువచనంలో ఏదైతే రూపం ఉందో పరస్పర ధాతు లట్లకారం ప్రథమ పురుష బహువచనంలో ఏదైతే రూపం ఉందో దానికి అంతిమ ఇకారం మధ్యలో నకారం తీసివేస్తే వచ్చే రూపం ఏదైతే ఉందో, మిగిలే రూపం ఏదైతే ఉందో దాన్నే అదే శత్రు ప్రత్యయం యొక్క రూపము. దానికే పుల్లింగంలో గచ్చని శబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో నదీ శబ్దానికి సమానంగా, నపుంసకలింగంలో జగత్ శబ్దానికి సమానంగా వస్తుందని చెప్పాము. ఇంకోటి ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ శత్రు ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దానికి పక్కన ఎల్లప్పుడూ అసధాతువునే ఉపయోగించాలి. అర్థానుసారంగా లట్లకారం కానీ, అర్థానుసారంగా లంఘలకారం కానీ, అర్థానుసారంగా లిరుట్టులకారం అంటే భవిష్యత్ కాలం కానీ ఉపయోగించాలి. అది ముఖ్యమైన అంశం. ఓకే. ఇప్పుడు ఇందులో ఈ నియమం యొక్క సందేహం చెప్పండి. జీ
మహోదయ ఇది పట్టధాతుకి పఠత్ అని వస్తుంది కదా మహోదయ, అది మరి ఉదాహరణలో పఠన ఎట్లా వస్తుంది మహోదయ? అదే అంతిమ తకారానికి నకారంగా మారిపోతుంది. వ్యాకరణ నియమం ప్రకారంగా పఠత్తే ప్రథమ విభక్తి ఏకవచనంలో రాసేటప్పుడు పఠన్ అనే రాయాలి. తకారం నా అదే వర్గం యొక్క చతుర్థ ఐదో అక్షరం అయిపోతుంది. నా వస్తుంది. ఓకేనా? ఓకే మహోదయ. అది ఎలా వస్తుంది అంత లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. దానికోసం 4 సూత్రాలు చెప్పాలి. వ్యాకరణం ప్రక్రియ మనకు అవసరం. సరే మహోదయ. లిఖన్ అంటే అయిపోతుంది, లిఖత్ లిఖన్ గా మారిపోతుంది. అది గుర్తు పెట్టుకోండి. మూల రూపం లిఖత్, దాన్ని రాసుకున్నప్పుడు లిఖన్ అయిపోతుంది. అదొకటి గుర్తు పెట్టుకోండి చాలు. అంతిమ తకారం నకారంగా మారిపోతుంది. లిఖన్ లిఖంతౌ లిఖంతః, కురువన్ కురువంతౌ కురువంతః, అలాగా. స్త్రీలింగంలో సమస్య లేదు. అంతిమ దీర్ఘీకారం తెలుసుకుంటాం. దీర్ఘీకారం కలిపడమే. అప్పుడేమవుతుంది? పఠతి లిఖతి అలా వస్తుంది. దాంట్లో మనకు సమస్య లేదు. జగత్ శబ్దంలో కూడా సమస్య లేదు. డైరెక్ట్ గా జగత్ జగతి జగంతి అలా రాసేస్తాం. ఓకే, అస్తు. ఇప్పుడు ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? ఓం ఆచార్య మహోదయ, జీ చెప్పండి. పఠత్ శబ్దానికి భవిష్యత్ కాలంలో ఒకటి ఉదాహరణ చెప్పి దాని తెలుగు అర్థం చెప్పండి. సహా పఠన్ భవిష్యతి, అది చదువుతూ ఉంటాడేమో ఆ టైంలో. ఇప్పుడు వెళ్ళొద్దండి, ఆ టైంలో అతను చదువుతూ ఉంటాడు. మీరు అంటుంటారు కదా, గురుగారు మీరు ఈ టైంలో ఫోన్, మీరు బిజీగా ఉంటారని చెప్పి ఫోన్ చేయలేదండి అంటే మీరు చదువుతూ ఉంటారేమో, మీరు క్లాస్ చెప్తూ ఉంటారేమో అంటే ఆ టైంలో భవిష్యత్తుగా ఊహించుకుంటున్నాను అలా ఉంటారేమో. అలా సహ పఠన్ భవిష్యతి, సహ లిఖన్ భవిష్యతి. భవిష్యత్తు ఓకేనా? అతడు వెళ్తూ ఉన్నాడు, సహ పఠన్ అస్తి. అతడు చదువుతూ ఉండేవాడంటే సహ పఠన్ ఆసీత్. అతడు చదువుతూ ఉంటాడేమో అండి ఆ టైంలో, సహ పఠన్ భవిష్యతి. ఆ టైంలో వెళ్ళొద్దండి, ఆ టైం చదువుతూ ఉంటాడేమో సార్ ఆ రోజు ఆ టైంలో. ఎవరైనా అంటే ఎవరి పరిస్థితిని బట్టి వృత్తిని బట్టి ఆ రకం చెప్పొచ్చు మనం. శ్వః సాయంకాలే అస్మాకం గురుః షడ్వాదనే పాఠన్ బోధయన్ భవిష్యతి. మళ్ళీ చెప్పండి. శ్వః సాయంకాలే షడ్వాదనే అస్మాకం గురుః పాఠం పాఠయన్ భవిష్యతి. పాఠం పాఠయన్ భవిష్యతి. జీ అలాగా పాఠం అంటే ఆ టైంలో చదువుతూ చెప్తూ, అది దాంట్లో అది నిశ్చయం కదా మనకు. భవిష్యత్తు పాఠయన్ భవిష్యతి రాసుకోవచ్చు అండి. అట్లా పాఠయన్ నిజంత ప్రయోగాన్ని ఉపయోగించుకోవచ్చు. అలా చదివిస్తూ ఉంటారు, ఆ టైంలో పాఠంలో ఉంటారు, చెప్తూ ఉంటారు. అస్మాకం ఛాత్రాః తస్మిన్ సమయే పఠంతః భవిష్యంతి. పఠంతః భవిష్యంతి ఆ టైం అందరూ క్లాస్ లో ఉంటారండి. కక్షాయాం పఠంతః భవిష్యంతి తస్మిన్ సమయ దుర్వాణి మా కరోతు. ఓకే, అలాగా భవిష్యత్ కాలంలో రూపాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అస్తు. ఇంకా అండి? ఓకే అండి. అయితే ప్రకృతి మనుషురామః చూడండి. ఇప్పుడు ఈ శబ్దకోశాన్ని ఉపయోగించి నియమాలు ఎలా ఉంటాయి మనం చూద్దాం. నియమాలు రాసుకోండి. నియమాలు రాయండి. మీకు స్లైడ్ లో కనిపిస్తున్నాయి చూడండి. ముందుగా సంస్కృత వాక్యాలు. సహ పఠన్నస్తి, సహ పఠన్నస్తి. సహ పఠన్నస్తి చూడు, మీకు కనిపిస్తున్నాయి స్లైడ్ మీద ఉదాహరణ వాక్యాన్ని. పక్కన హిందీ, దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు నిజంగా అండి మన హిందీ పుస్తకాన్ని తెలుగు అనువాదం చేసుకుంటాం, దాంతో హిందీ కూడా రాసుకుంటే మీకు హిందీ కూడా బాగా వచ్చేస్తుంది. మనకు రాష్ట్ర భాష హిందీ కూడా రావాలి. మనకు ఎందుకు చాలా పుస్తకాలు, మనకు ఆధ్యాత్మిక పుస్తకాలు కావచ్చు, ఏమైనా మంచి మంచి పుస్తకాలను కూడా వ్యాకరణం నేర్చుకోవడానికైనా ఏం నేర్చుకోవడానికైనా ఇందులో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి సరళంగా. ఇంకా వ్యాఖ్యానం మనకు తెలుగులో అంత తక్కువ, కానీ ఇందులో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి హిందీ కూడా మనకు ఎట్లయినా అది భాష అనేది మనకు వస్తే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. హిందీ కూడా నేర్చుకోవచ్చు మీరు బాగా. అస్తు. సా పఠన్ అస్తి మొట్టమొదటి సంస్కృత వాక్యము. దీనికి
తెలుగు సమాధానం మీద రాసుకొని వచ్చింది. రేపు సమాధానం చెప్పేటప్పుడు సరి చేసుకునేది. నెక్స్ట్ రెండో వాక్యం తౌ పఠంతౌ స్తః. తౌ పఠంతౌ స్తః. మూడో వాక్యం తే పఠంతః సంతి. తే పఠంతః సంతి. నాలుగో వాక్యం త్వం పఠన్ అసి. త్వం పఠన్ అసి. త్వం పఠన్ అసి. త్వం పఠన్ అసి. ఐదో వాక్యం యూయం పఠంతః స్థ. యూయం పఠంతః స్థ. యూయం పఠంతః స్థ. యూయం పఠంతః స్థ. నెక్స్ట్ ఆరో వాక్యం అహం పఠన్నస్మి. నేను చదువుతూ ఉంటాను. అహం పఠన్నస్మి, నేను చదువుతూ ఉంటాను. అలాగా. నెక్స్ట్ ఏడో వాక్యం వయం పఠంతః స్మః. వయం పఠంతః స్మః. ఎనిమిదో వాక్యం సా పఠంతి అస్తి. సా పఠంతి అస్తి. ఈ లక్ష్మి గారు పయ శబ్దం పెట్టండి. పయ శబ్దం. పయ శబ్దము ఒకటి, జగత్ శబ్దం కూడా పెట్టండి. ముందుగా పయ శబ్దం పెట్టండి. నెక్స్ట్ తొమ్మిదో వాక్యం సహ పఠన్ ఆసీత్. సహ పఠన్ ఆసీత్. సహ పఠన్ ఆసీత్. పదో వాక్యం ఒకటి వచ్చింది, సహ పఠన్ భవిష్యతి. అతను చదువుతూ ఉంటాడేమో. సహ పఠన్ భవిష్యతి. ఇవి మనకు 10 వాక్యాలు చెప్పుకున్నాము. ఇంకా ఉన్నాయండి. సహ పఠన్ భవిష్యతి. అందులో 11 వాక్యం రాసి కంటిన్యూగా పఠంతం శిష్యం పశ్య. 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 ఇది స్క్రీన్ మీద కనబడట్లేదండి. స్క్రీన్ మీద కనిపించడం లేదా? ఓకే అండి, ప్రయత్నం చేస్తాను. పఠంతం శిష్యం పశ్య. పఠంతం శిష్యం పశ్య. రాసుకోండి. పఠంతం శిష్యం పశ్య వస్తుంది చూడండి, పంపిస్తున్నారు. పఠంతం శిష్యం పశ్య. పన్నెండో వాక్యం రాలేదు గురువు గారు. పఠతే శిష్యాయ వస్తుంది. కొంచెం స్లోగా నడుస్తుంది. పఠతే శిష్య. కనిపిస్తుందా ఇప్పుడు? పఠతే శిష్యాయ. ఇక అండర్లైన్ గీసాను చూడండి. 11వ వాక్యం పఠంతం శిష్యం పశ్య. దాని పక్కన 12 పఠతే శిష్యాయ. పఠతే శిష్యాయ. పఠతే శిష్యాయ దుగ్ధం దేహి. పఠతే శిష్యాయ దుగ్ధం దేహి. పఠతే శిష్యాయ దుగ్ధం దేహి. నెక్స్ట్ సహ హసన్. సహ హసన్ భోజనం పచన్. సహ హసన్ భోజనం పచన్. చూడు కనిపిస్తున్నాయి. సహ హసన్ భోజనం పచన్.
బాలికాం పశ్యన్, బాలికాం పశ్యన్. పుష్పం జిగ్రన్, పుష్పం జిగ్రన్, పుష్పం జిగ్రన్. జలం చ పిబన్ అస్తి. దాంట్లోనే జలం, జలం చ శబ్దం పెట్టుకొని చాలేదు అక్కడ. జలం చ పిబన్ అస్తి, జలం చ పిబన్ అస్తి, జలం చ పిబన్ అస్తి, జలం చ పిబన్ అస్తి. ఓకే, ఇది సంస్కృత వాక్యం. నెక్స్ట్ 14వ వాక్యం. పయః పిబ, పయః పిబ, పయః పిబ. నెక్స్ట్ యశః ఇచ్ఛ, యశః ఇచ్ఛ, యశః ఇచ్ఛ, యశః ఇచ్ఛ. యశః ఇచ్ఛ. దాంట్లో కూడా యశాంసి ఇచ్ఛ. కూడా రాసుకు యశాంసి, యశసి యశాంసి బహువచనంలో. యశాంసి ఇచ్ఛ, యశాంసి దాంట్లో లేదండి, నేను చెప్తున్నాను. యశాంసి ఇచ్ఛ. నెక్స్ట్ 16వ వాక్యం. సహ వచనం శృణోతి, సహ వచనం శృణోతి, సహ వచనం శృణోతి. శృణు, సహ వచనం శృణోతి, శృణు, సహ వచనం శృణోతి, శృణు. అశృణోత్, 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 అశృణోత్. దాంట్లోని సహ వచనం శృణోతి, శృణు, అశృణోత్ అంటే లట్లకారము, లోట్లకారము, లంగులకారం. నెక్స్ట్ 18వ వాక్యం. సహ ధనం ఆప్నోతి, సహ ధనం ఆప్నోతి, ఆప్నోతు, ఆప్నోతు, ఆప్నోత్ లంగులకారంలో. ఆప్నోత్ లట్టు లోటు లంగ్. సహ ధనం ఆప్నోతి, ఆప్నోత్, ఆప్నోతు, ఆప్నోత్ లంగులకారం. ఇవి సంస్కృత వాక్యాలు చెప్పాను, వీటికి సమాధానం రాసుకొని వచ్చేయండి. ఇంకా వీటికి తెలుగు వాక్యాలు ఉన్నాయి, తెలుగు వాక్యం మీకు గ్రూపులో పెడతారండి, గ్రూపులో పెడతా, రాసుకోండి పర్వాలేదు. మళ్ళీ పెడదాం, రాసుకోండి, అవి కూడా రాసుకోండి, చెప్పేస్తాను. తెలుగు వాక్యాలు త్వరగా అయిపోతాయి. అతడు రాస్తూ ఉన్నాడు, తెలుగు వాక్యం తెలుగులో రాసుకోండి. అతడు రాస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ, వాళ్ళిద్దరూ రాస్తూ, మొట్టమొదటి ఏం చెప్పండి? అతడు రాస్తూ ఉన్నాడు, వాళ్ళిద్దరూ రాస్తూ ఉన్నారు. రెండో వాక్యం, వాళ్ళిద్దరూ రాస్తూ ఉన్నారు. మూడో వాక్యం తెలుగు వాక్యం, వాళ్ళందరూ రాస్తూ ఉన్నారు. ఏకవచనంలో, ద్వివచనంలో, బహువచనం చెప్పండి. అతడు రాస్తూ ఉన్నాడు, వాళ్ళిద్దరూ రాస్తూ ఉన్నారు, వాళ్ళందరూ రాస్తూ ఉన్నారు. నెక్స్ట్ 4వ వాక్యం, నీవు పని చేస్తున్నావు, నీవు పని చేస్తున్నావు, నీవు పని చేస్తున్నావు. 5వ వాక్యం, మీరిద్దరు వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ గచ్చని శబ్దాన్ని ఉపయోగించదా, శత్రు ప్రత్యయాన్ని ఉపయోగించదాలండి. మీ ఇద్దరు వెళ్తూ ఉన్నారు, మీరిద్దరు వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ వాక్యం 6వది, మీరందరూ నవ్వుతూ ఉన్నారు, మీరందరూ నవ్వుతూ ఉన్నారు.
మీరందరూ నవ్వుతూ ఉన్నారు. 7వ వాక్యం, నేను పండ్లను చూస్తూ ఉన్నాను. 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 8వ వాక్యం, మేమిద్దరము నీరు త్రాగుతూ ఉన్నాము. 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 నెక్స్ట్, మేమందరము పుష్పాలు వాసన చూస్తూ ఉన్నాము. మేమందరము పుష్పాలను 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 వాసన చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ వాక్యం, అతడు ఇక్కడి నుంచి భూతకాలం యొక్క సంబంధి వాక్యాలు చెప్తాను. అతడు చదువుతూ ఉండేవాడు. అతడు చదువుతూ ఉండేవాడు. అతడు చదువుతూ ఉండేవాడు. అతడు చదువుతూ ఉండేవాడు. నెక్స్ట్ 11వ వాక్యం, నీవు భోజనం చేస్తూ ఉండేవాడివి. 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 నెక్స్ట్ వాక్యం, నేను పని చేస్తూ ఉండేవాడిని. 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 నెక్స్ట్ 13వ వాక్యం, రమా చదువుతూ ఉండేది. రమా చదువుతూ ఉండేది. స్లైడ్ మార్చండి. రమా పడి రహీతి అంటే రమా చదువుతూ ఉండేది. 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 నెక్స్ట్ వాక్యం అండి, బాలిక రాస్తూ ఉంటాదేమో. బాలిక రాస్తూ ఉంటాదేమో. భవిష్యత్ కాలం. బాలిక రాస్తూ ఉంటాదేమో. బాలిక రాస్తూ ఉంటాదేమో. బాలిక రాస్తూ ఉంటాదేమో. నెక్స్ట్ 15వ వాక్యం, ఇక్కడకు వస్తున్నటువంటి ఇక్కడకు వస్తున్నటువంటి కోకిలను
హంసను, ఇక్కడకు వస్తున్నటువంటి కోకిలను, హంసను, నెమలిని, ఇంకా చిలుకను చూడు, ఇంకా చిలుకను చూడు. ఇవన్నీ పక్షుల పేర్లు మన శబ్దం కోసం చెప్పుకున్నాను, అక్కడ గమనించండి. ఇక్కడ వస్తున్నటువంటి కోకిలను, హంసను, నెమలిని, ఇంకా చిలుకను చూడు. నెక్స్ట్ 16వ వాక్యం. అక్కడ కూర్చున్నటువంటి పావురములను, కాకులను, కొంగలను, ఇంకా గుడ్ల గూబలను చూడు. ఓకే, ఏం చెప్పాము? అక్కడ కూర్చున్నటువంటి పావురములను, కాకులను, కొంగలను, ఇంకా గుడ్ల గూబలను చూడు. ఇవన్నీ ఈ పక్షుల పేర్లను శబ్దకోశం చెప్పాము. గుడ్ల గూబలను చూడు కర్మలు రావాలి, అంటే ద్వితీయ భక్తి రావాలి, గమనించి రాయండి. నెక్స్ట్ 17వ వాక్యం. పని చేస్తున్నటువంటి బాలకునికి లడ్డు ఇవ్వు. పని చేస్తున్నటువంటి బాలకునికి ఏమివ్వాలి? లడ్డు ఇవ్వు. ఎవరికైతే ఇస్తున్నామో అందులో చతుర్థ భక్తే ఉంటున్నది, అందులో శత్రు భక్తిని కూడా ఉపయోగించాలి. పని చేస్తున్నటువంటి బాలకుని లడ్డు ఇవ్వు. నెక్స్ట్ 18వ వాక్యం. పని చేస్తున్నటువంటి మనిషికి కీర్తి కలుగుతుంది. కీర్తి కలుగుతుంది. అది ఏదైనా ఒకటే. పని చేస్తూ నిరంతరంగా కష్టజీవి ఎవరైతే కష్టపడుతున్నారో, నిరంతరం పని చేస్తున్నారో వారికి కీర్తి, యశస్సు సహజంగా వస్తాయండి పని చేసే వారికి. మనకి ఎప్పుడు కర్మన్ కుర్వన్యేవ శతం జిజీవిషత్ అని చెప్పి ఒక వేదమంత ఉంది. కర్మన్ కుర్వన్యేవ శతం జిజీవిషేత్ అంటే అట్లా కర్మ చేస్తున్న 100 జీవించాలి, అలా ఉండాలని చెప్పి పరమాత్మ ద్వారా వేదమంత్రులు చెప్పబడింది, ప్రేరేపించబడినమాట. ఎల్లప్పుడూ మాడు ఏదో కర్మ చేస్తూ ఉండాలి. ఉదయించే సూర్యుడిని ఎందుకు నిరంతరంగా పనిచేస్తున్నారు కాబట్టి ఉదయించే సూర్యుని అందరూ పూజిస్తుంటారు. అలాగా ఏ విధంగా పూజిస్తూ ఉంటామో అలాగా నిరంతరంగా అన్ని వదిలేసి, అంటే ఏదో ఒక కష్టం వచ్చి నష్టం దాంట్లో ఉండకుండా నిరంతరం గతిశీలంగా ఉండాలి. నిరంతరం పని చేస్తూ ఉంటే అలాగే ఉదయించే సూర్యుని విధంగా పూజిస్తూ ఉంటామో అలాగే కష్టపడే వ్యక్తిని కూడా పూజ అనేది అతనికి కూడా జరుగుతుంది. ఒక పూజ అంటే గౌరవం, సత్కారం, ఒక కీర్తి అంటూ వారికి పెరుగుతున్నాం నిరంతరంగా పనిచేసే వ్యక్తికి. కాబట్టి నిరంతరం పనిచేస్తున్న అలవాటు మనకు కావాలి, అలవాటు చేసుకోవాలి. ఖాళీగా ఉండకూడదు, నిరర్థకంగా ఉండకూడదు, వ్యర్థంగా ఉండకూడదు, వ్యర్థ కాలక్షేపం చేసుకోకూడదు. ఏదో సమయాన్ని మంచి విషయాలు, జ్ఞానార్జనలో కావచ్చు, ఏదైనా సేవా శుశ్రూషలో కావచ్చు, ఏదో మంచి పనిలో కావాలి. సమయాన్ని సదుపయోగం కావాలి, వ్యర్థంగా ఆలస్య ప్రమాదంలో ఉండకూడదు. అస్తు. అందుకు ఆలస్యం ప్రమాదం చాలా మహాన్ శత్రువు. ఇలా అంటాం కదా, తనకు శత్రువు అనేది మహాన్ ఏంటి బయటి శత్రువు కన్నా మన లోపల ఉండే శత్రువులు చాలా భయంకరమైనవి. అస్తు. ప్రకృత వంశతామహ. పని చేస్తున్నటువంటి మనిషికి కీర్తి కలుగుతుంది, అంటే యశస్సు కలుగుతుంది.
ఓకే, ఇవన్నీ కాలో చెప్పుకున్నట్టు వాక్యాలు. నెక్స్ట్ ఒత్తు ఖా కింద రాసుకోండి. ఒత్తు ఖా కింద ఇక్కడ పైన కనిపిస్తున్నాడు ఖా. నీళ్లు త్రాగు 19వ వాక్యం. నీళ్లు త్రాగు. నెక్స్ట్ వాక్యం కీర్తి కోసం ప్రయత్నం చెయ్యి, యశస్సు కోసం ప్రయత్నం చెయ్యి. యశస్సు కోసం కీర్తి ప్రతిష్టలు కావాలంటే మంచి పనులు చేయాలన్నమాట. యశస్సు కోసం ప్రయత్నం చెయ్యి. నెక్స్ట్ 20వ వాక్యం. 20వ వాక్యం నీ తలను స్పర్శించు, నీ తలను స్పర్శించు, తాకు. నీ తలను తాకు, నీ తలను తాకు లేదా స్పర్శించు. నీ తలను స్పర్శించు లేదా తాకు. నెక్స్ట్ చెరువులో కొంగలున్నాయి, చెరువులో కొంగలున్నాయి. చెరువులే ఉన్నాయి, కొంగలు ఉన్నాయి. చెరువులో కొంగలున్నాయి. నెక్స్ట్ వాక్యం నీ మనసును పవిత్రంగా ఉంచుకో, నీ మనసును పవిత్రంగా ఉంచుకో, నీ మనసును పవిత్రంగా ఉంచుకో, నీ మనసును పవిత్రంగా ఉంచుకో. నెక్స్ట్ వాక్యం అంధకారంలో కూర్చోవద్దు, అంధకారంలో కూర్చోవద్దు, అంధకారంలో కూర్చోవద్దు. అంధకారంలో అంటే చీకటిలో కూర్చోవద్దు, చీకటిలో కూర్చోవద్దు, చీకటిలో కూర్చోవద్దు. ఓకే, జస్ట్ ఒక 4 వాక్యాలు ఉన్నాయి, ఇవి రాసేసుకోండి. గాలో 4 వాక్యాలు. గా ఒత్తు కాలు చెప్పుకున్నాము. ఇప్పుడు గకారంలో రాయండి. అతడు నా భాషను వింటున్నాడు, అతడు నా భాషను వింటున్నాడు, అతడు నా భాషను వింటున్నాడు, అతడు నా భాషను వింటున్నాడు. నెక్స్ట్ అతడు వినాలి, అతడు వినాలి. నెక్స్ట్ నీవు విను, నీవు విను, నీవు విను. నీవు వేరే వాళ్ళ యొక్క వచనం వింటున్నావు. నీవు విను, నీవు వేరే వచనం అంటే వేరే వాళ్ళ వచనం వింటున్నావు, లేదంటే నీవు ఇతరుల యొక్క వచనం వింటున్నావు. రాయండి, నీవు ఇతరుల యొక్క వచనం వింటున్నావు, నీవు ఇతరుల యొక్క అంటే వేరే వ్యక్తి యొక్క వచనం వింటున్నావు, నీవు అన్య వ్యక్తి యొక్క వచనం వింటున్నావు, లేదా వేరే వ్యక్తి యొక్క వచనం వింటున్నావు. నీవు వేరే వ్యక్తి యొక్క వచనం వింటున్నావు. ముందు నీవు విను, నీవు వేరే వ్యక్తి యొక్క వచనం వింటున్నావు. నెక్స్ట్ నన్ను వినమంటావా, నన్ను వినమంటావా, నన్ను వినమంటావా, నన్ను వినమంటావా. నేను నీ వచనం వింటున్నాను, నేను నీ వచనం వింటున్నాను, నేను నీ వచనం వింటున్నాను, నేను నీ వచనం వింటున్నాను, నేను నీ వచనం వింటున్నాను. అతడు విన్నాడు, అతడు విన్నాడు. నెక్స్ట్ వాక్యం అతడు విన్నాడు. నెక్స్ట్ నీవు విన్నావు, నీవు విన్నావు, నీవు విన్నావు. నేను విన్నాను, నేను విన్నాను, నేను విన్నాను. నెక్స్ట్ అతడు వినాలి, అతడు వినాలి,
అతడు వినాలి, అతడు వినాలి. నెక్స్ట్ వాక్యం, నీవు వింటావు నేను కూడా వింటాను. నీవు వింటావు, ఇది భవిష్యత్ కాలం. నీవు వింటావు నేను కూడా వింటాను. 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 ఓకేనా? ఇవి వాక్యాలండి. ఓకేనా? తెలుగు వాక్యాలకు సంస్కృతంలో మీరు ప్రయత్నం చేసి అన్ని మనకు శబ్దకోశాన్ని ఉపయోగించే వాక్యాలు ఉన్నాయండి. చాలా సరళంగా ఉండి అందరూ ప్రయత్నం చేయండి. తప్పైనా పర్వాలేదు, రేపు చెప్పేటప్పుడు సరి చేసుకుంది. మీకు స్వయంగా రాసినప్పుడు ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి, ఏ విభక్తి పెట్టాలి, ఏ వచనం పెట్టుకోవాలి, ఎక్కడ ఏ విధంగా మారుతుంది అనేది మీకు మీ మైండ్ మీద ఒత్తిడి పడినప్పుడు మీకు వాక్య నిర్మాణం వస్తుంది, ఒక ఆలోచన శక్తి పెరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేసి రేపు సమాధానం రాసుకొని వచ్చేయండి. ఇంకా అశుద్ధ వాక్యాలు, కొన్ని అభ్యాస వాక్యాలు ఉన్నాయి, అవి మన రేపే సమాధానంతో పాటు ఇవి కూడా చెప్పుకుందామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే మన తర్వాత చూద్దామండి. మంత్ర పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.